హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి. ఈ ఇన్స్టెంట్ మామిడికాయ తురుము పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా ఈజీగా 5 to 6 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈ సీజన్లో ఫంక్షన్స్లో ఈ పచ్చడిని ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఈ పచ్చడిని పక్కా కొలతలతో ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేసుకోండి. మరి ఈ పర్ఫెక్ట్ కొలతలతో ఇన్స్టెంట్ మామిడికాయ తురుము పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసమని ముందుగా 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను మెంతులు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పచ్చి మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకొని పైన పొట్టంతా పీలర్తో తీసుకోవాలి. ఇక్కడ మీరు టెంకు ఫామ్ అయిన మ్యాంగో తీసుకున్నట్లయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే టెంకు ఫామ్ కాని మ్యాంగో తీసుకున్నట్లయితే తక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్లో తేడా ఉంటుంది. ఇది గమనించి మీకు ఎలా కావాలో అలా తీసుకోండి. మ్యాంగోని గ్రేట్ చేసుకునేటప్పుడు ఇలా పెద్ద పీసులు వచ్చేలా గ్రేట్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తాన్ని గ్రేట్ చేసుకున్న తర్వాత ఇలా ఏదైనా కొలుచుకోవడానికి గ్లాస్ కానీ కప్పు కానీ పెట్టుకొని కొలుచుకోవాలి. ఈ గ్లాస్తో ఈ తురుము 3 గ్లాసులు అయ్యింది. ఇప్పుడు ఇదే గ్లాస్తో ఉప్పుని కారాన్ని కూడా కొలిచి తీసుకోవాలి. 1/2 కప్పు కారం, 1 స్పూన్ ఎక్కువైనా పర్వాలేదు. 1/2 కప్పుకి కాస్త తక్కువ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పిండిని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పొడి గరిటెతో మొత్తాన్ని కలుపుకోవాలి. ఎప్పుడైనా మనం సాల్ట్ని కారాన్ని కాస్త తక్కువ వేసుకోవడం మంచిది, లేదంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువైతే అస్సలు బాగోదు. తడి తగలకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపుకి ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే ఇందులో సుమారుగా 5 to 6 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అంటే 200 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను ఆవాలు, అలాగే 3-4 ఎండుమిర్చీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 6 నుంచి 7 వరకు క్రష్ చేసిన గార్లిక్ని వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అవ్వగానే ఇందులోనే కరివేపాకును కూడా వేసుకొని మొత్తాన్ని గోలనివ్వాలి. గోలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే సీసాలో కానీ లేదా ఎయిర్ టైట్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇన్స్టెంట్గా తినాలనుకుంటే వేడి వేడి ఆయిల్ పోసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలా రెడీ చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది ఊరనవసరం లేదు, అప్పటికప్పుడు తినేయొచ్చు. ఇలా పక్కా కొలతలతో కనుక పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నట్లయితే అప్పుడే పెట్టినట్లుగా 3-4 నెలల పాటు పచ్చడి టేస్ట్ మారకుండా ఫ్రెష్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, పుల్లని నోరూరించే ఈ మామిడికాయ తురుము పికిల్ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.